ఎలా ఉంది పుష్ప 2? పుష్ప చాలా నచ్చిందన్న నాకైతే. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనకి పుష్ప 1 హైప్తో పోల్చుకున్న పుష్ప 1 కంటే 2 ఏం ఎక్కువ కాదు, కానీ బట్ తీసుకున్న సీక్వెన్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ సుకుమార్ రైటింగ్స్ తెలుస్తుంది మనకి. 3 hours 20 minutes అన్నారు. దానివల్ల ఏదంటే ఫస్ట్ హాఫ్ అనేది కొద్దిగా ల్యాగ్ అయ్యింది. సో కొన్ని సీన్స్ రష్మిక అక్కడక్కడ అనిపిస్తుంది. అండ్ డైలాగ్స్ బాగున్నాయి, డైలాగ్ డెలివరీ బాగుంది. అండ్ హీరోకి ఫస్ట్ ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఫస్ట్ పార్ట్లో ఉన్న క్యారెక్టర్స్ సెకండ్ పార్ట్లో పెద్దగా యూటిలైజ్ చేసుకోవాలా. ఒక 2-3 క్యారెక్టర్స్ ఫస్ట్ పార్ట్ ఏదైతే పొలంటీలో ఉన్న క్యారెక్టర్స్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి కార్టూన్ క్యారెక్టర్స్ అయిపోయాయి. సో అది కొద్దిగా క్యారెక్టర్ డిసడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే పీక్స్ అన్న, అసలు అరాచకం ఇంటర్వెల్. ఇంకా సెకండ్ పార్ట్ విషయానికి వస్తాయన్న, మనకి సెకండ్ హాఫ్లో సినిమా ఫస్ట్ హాఫ్ కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అవుతాం, సెకండ్ హాఫ్ డిసప్పాయింట్మెంట్ ఎక్కడా కనిపించదు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ మనకి ల్యాగ్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ అస్సలు ల్యాగ్ అనిపించదు. అది కూడా 100 minutes ఉంది, ఇదో 100 minutes ఉంది. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపించదు, సెకండ్ హాఫ్ 100 minutes ల్యాగ్ అనిపించదు. క్లైమాక్స్ ఎలా ఉంది? అమ్మవారి గెటప్లో ఎలా ఉంది అని చెప్తాను. అండ్ ఇంకా మనకి జాతర సీక్వెన్స్ ఉందన్న, చెప్తున్నా కదా, సినిమాకి అందరికీ నచ్చిండొచ్చు, నచ్చకపోండొచ్చు. ఒకటి బాగుందని చెప్తాడు, ఒకటి బాగాలేదని చెప్తాడు. కానీ జాతర సీక్వెన్స్లో అల్లు అర్జున్ని మాత్రం ఎరగదీశాడు అని చెప్తారు. అక్కడ ప్రాణం పెట్టి చేశాడన్న. అక్కడ ఇచ్చిన చెప్తున్నా కదా, అక్కడ చెప్పిన యాక్టింగ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది వేరే లెవెల్. అసలు ఒక కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని మనకు చెప్తున్నా కనుక రైజ్కే నేషనల్ అవార్డు వచ్చిందంటే ఈ పెర్ఫార్మెన్స్కి ఇంకా నెక్స్ట్ దాని మించి రావాలి. దానికి మించి వచ్చేసిన తప్ప అంటే పెర్ఫార్మెన్స్ పొటెన్షియాలిటీ అంత చూపించాడు. అండ్ జాతర సీక్వెన్స్ చాలా బాగుంటుంది. అక్కడ జాతరకి బీజిఎం ఉన్నా సరే అల్లు అర్జున్ యాక్టింగ్ బీజిఎంని డామినేట్ చేస్తుంది. అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే అని రపరప సీను చెప్తున్నా కదన్న, విజువల్స్ స్టిల్ ఇన్ మై మైండ్. ఇప్పుడు నేను రాత్రి చూశాను, ఇప్పుడు వచ్చి ఇంకో షో చూశాను. బట్ ఏంటంటే మాత్రం క్రేజీ అంటే క్రేజీ అన్న ఆ సీక్వెన్స్ అయితే. నిజం చెప్తున్నా కదా, ఆ విజువల్ షార్ట్స్ కానీ అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు వేరే లెవెల్. నిజంగా బ్యాక్గ్రౌండ్ ఇంకా నా మైండ్ ఆ ఒక్క సీన్ కోసం ఇంకొక 3 గంటలు కూర్చున్నా సరే నాకు నో ప్రాబ్లం అనిపిస్తుంది. సో ఆ రేంజ్లో ఉంది సినిమా అయితే. క్లైమాక్స్ మన రిషబ్ శెట్టి కాంతారాకి వచ్చింది అవార్డు, ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ గారికి వస్తుంది నేషనల్ అవార్డు. మళ్ళీ ఆ క్లైమాక్స్ ఆయన యాక్టింగ్కి వచ్చినా తప్పులేదన్న, వచ్చినా తప్పే లేదు అసలు. అంటే చాలా అంటే తన సీక్వెన్స్ అంటే తన పెర్ఫార్మెన్స్ కానీ ఎంత చూసుకుంటే కనుక బేసిక్ పెర్ఫార్మెన్స్ చేస్తే నేషనల్ అవార్డు వచ్చిందన్నది రైజ్లో. అంటే మెగా ఫ్యాన్స్ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు సినిమా బాగాలేదు అనేసి, ప్రభాస్ ఫ్యాన్స్. సో బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తుందా లేదా అలా? బాహుబలి రికార్డు బ్రేక్ చేయడం అంటే చేస్తుందని అంటే కంటెంట్ పక్కన పెడితే ఈ రేట్లకు బ్రేక్ చేస్తుంది అనిపిస్తుంది నాకు పక్కన. ఎందుకంటే 1000 రూపాయల టికెట్ అయినా రూపాయల టికెట్ పెడితే నార్మల్ ఆడియన్స్ ఎలా వెళ్తారు? ఫ్యామిలీ ఆడియన్స్ అంతా మూవీ రూల్స్లో చూసుకోవచ్చు అంటున్నారు, మీరేమంటారు? కరెక్టే అన్న, మూవీ రూల్స్లో చూసుకోవచ్చు, కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీ రూల్స్ రాదు కదా. బట్ 1000 పెట్టడం టూ మచ్, తిడతాం 1000 పెట్టారండి, కానీ లాస్ట్కి మనమే వెళ్తాం. అదే అంతే. ఇంకో వర్త 1000 రూపాయలు పెట్టినా కొన్ని సీన్స్కి వర్త్ అనిపిస్తుంది అన్న. కానీ అంటే మనం ప్రీమియర్ చూసాం కాబట్టి 1000కే అనిపిస్తుంది. తర్వాత వచ్చిన షోస్ అన్నిటికీ 500 కొంచెం తగ్గిస్తే బెటర్. ఇంకా ఇంకొకటి మన సంధ్య థియేటర్లో నైట్ పాపం 2 చనిపోయారు, కూతురు ప్లస్ ఒక అమ్మ చనిపోయారు. సో అది అల్లు అర్జున్ని ట్రోల్ చేస్తున్నారు, నువ్వు రావడం వల్లే చనిపోయారు అనేసి. అది ఎంతవరకు కరెక్ట్ అన్న? అల్లు అర్జున్ రావడం వల్లే వాళ్ళు చనిపోయారు అని అంటే చాలా రాంగ్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ జరగకుండా సంఘటన బాధాకరమైన విషయం జరిగింది. పోలీసులు జాగ్రత్తగా కొన్ని సెలబ్రిటీలు ఇటువంటి థియేటర్లకు వస్తుంటే జనాలు వస్తారు. అంతెందుకన్నా ఈ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఇందులోనే ఆడింది. నేనున్నా, జనాలు కిక్కిరిసిపోయి ఉన్నారు. పొరపాటున పడితే నేను కూడా ఒకటే ఆ రేంజ్లో వచ్చారు గబ్బర్ సింగ్ రిలీజ్కి. మైనస్ అనుకోవచ్చా? అంటే వాళ్ళు కూడా ఎంతవరకు కంట్రోల్ చేస్తారు? పట్నాలో వాళ్ళు అంత బాగా కంట్రోల్ చేశారు, ఇక్కడ జస్ట్ ఒక 2000 మందిని కంట్రోల్ చేయలేకపోయారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు చెడ్డ పేరు మొత్తం అల్లు అర్జున్ గారి మీదనే వేస్తున్నారు. సార్ మీరేమన్నా? ఇప్పుడు అల్లు అర్జున్ మీదే మొత్తము పేరు చెడ్డ పేరు రావడం ఓకే అనుకుంటా. అల్లు అర్జున్ కొద్దిగా సక్సెస్, అంత పెద్ద హీరోలు ఎన్టీఆర్ కానీ ప్రభాస్ కానీ ఇలాంటి థియేటర్ దగ్గరికి రావడం ఎంతవరకు కరెక్ట్ అన్న? చెప్పాను పూర్తిగా చెప్పనియండి. ఇప్పుడు అల్లు అర్జున్ ప్రభాస్ వాళ్ళు ఫ్యాన్స్ కోసం వస్తారు, వాళ్ళకు కూడా నన్ను నా వాళ్ళు చూడాలని వస్తారు. ఇప్పుడు అంత ఎందుకన్నా అల్లు అర్జున్ ఒక్కడే రావడం, ఎన్ని మంది సెలబ్రిటీస్ చూడలేదు మనం రావడం థియేటర్లకి. పెద్ద స్టార్ అవ్వచ్చు, చిన్న స్టార్ అవ్వచ్చు. ఒక సినిమా వస్తున్నప్పుడు ఆ సినిమా ప్రమోషన్కి వాడు రావడం అనేది ఇట్స్ బేసిక్ థింగ్. ఒక పెద్ద స్టార్ థియేటర్కి వస్తున్నాడు అంటే జనాలు అనేది చూడడానికి వస్తారు, ఎంత మూల ఉన్న చూసినా ధరిస్తాం అనేది.
సో అక్కడ జాగ్రత్తలు అనేవి సరిగ్గా తీసుకోవాలి. సో చనిపోవడం, తొక్కిసలాటలో చనిపోవడం అనేది చాలా బాధాకరం. అల్లు అర్జున్ గారు ఆ ఫ్యామిలీని ఆదుకోవచ్చు అనుకోవచ్చా, అంటే ఆదుకుంటారా? ఆదుకుంటారని అనుకున్నా. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక వ్యక్తిగతంగా మనిషి, బట్ ఏంటంటే అక్కడక్కడ కొద్దిగా ఫ్లోలో తెలియకుండా మాటలు వదలడం జరుగుతుంది తప్ప వ్యక్తిగతంగా మంచివాడే. ఇప్పుడు ఈ పుష్ప సినిమా హిట్ అయింది, మెగా ఫ్యామిలీ మీద ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఏమన్నా ఉందా? అన్నా ఇప్పుడు మెగా ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ అనేది ఫ్రాంక్గా మాట్లాడుకుంటా అన్న, అల్లు అర్జున్ అల్లు రామ్లింగ్ మనోడు కంటే మెగాస్టార్ అల్లుడిగానే ఎక్కువ వచ్చాడు. గంగోత్రి దగ్గర నుంచి అక్కడి నుంచి. ఇప్పుడు ఒక సినిమా సక్సెస్ పెరిగింది, గర్వంగా మాట్లాడుతున్నావు నువ్వు. అరే ఆడికి అంత సక్సెస్ వచ్చిందిరా, ఆ మాత్రం గర్వం లేకపోతే ఎట్లారా, మినిమం ఉంటుందిరా అనాలి. కానీ గర్వంతో కొట్టుకుంటున్నాడు అనకూడదు. ఇంకా ఆ మాత్రం గర్వం కామన్ అనడానికి ఇంకా డాష్గా మాట్లాడాలంటే ఎక్కి కొట్టుకుంటున్నాడు అన్నకి చాలా తేడా ఉంటుంది. అల్లు అర్జున్ మాట్లాడేది ఏమంటుందంటే కొద్దిగా తెలుసుకుని మాట్లాడుతుంది. బాగుంది సినిమా, యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఉంది, మంచి నేషనల్ అవార్డు వచ్చింది, పుష్ప కూడా నేషనల్ అవార్డు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంత ఉండేసప్పటికీ మాట వదులుతాను, దానివల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది. అండ్ అది పక్కన పెడితే ఒక్క ముక్కలో ఎలా ఉంది అన్న సినిమా అయితే చాలా ర్యాంప్ అన్న. అంటే కొన్ని అండ్ సినిమా అల్లు అర్జున్ గురించి కాదు, శ్రీవల్లి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఫస్ట్ హాఫ్ చూసుకుని కానీ శ్రీవల్లి కొద్దిగా ఇరిటేట్ చేస్తుంది, ల్యాక్ సీన్స్ అనగా అదే. బట్ సెకండ్ హాఫ్లో చూసుకుంటే కనుక శ్రీవల్లి యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇప్పుడు రష్మికని ట్రోల్ చేస్తారు యాక్టింగ్ గురించి. తను యానిమల్ ట్రైలర్ వచ్చినప్పుడు ట్రోల్ చేశారు, కానీ నేను ట్రోల్ చేసే హీరోయిన్ కాదు, యాక్టింగ్ హీరోయిన్ యానిమల్లో ప్రూవ్ చేసుకుంది. సేమ్ అలాగే పుష్ప 2లో కూడా ప్రూవ్ చేసుకుందన్న. సెంటిమెంట్తో కొట్టాడు సుకుమార్, యాక్షన్ సెంటిమెంట్ కొట్టాడు. సో ఎన్ని కోట్ల కలెక్షన్ అవ్వచ్చు ఫైనల్గా ఒక్క ముక్క అలా? ఎన్ని కోట్లని ఎగ్జాక్ట్ చెప్పలేను, కానీ రికార్డు నెంబర్లు అయితే వస్తాయన్న. అది వేరే సినిమాకి ఈక్వల్ అవుతుందా ఈక్వల్ కాదా అనేది చెప్పలేను, రికార్డు నెంబర్లు అయితే వస్తాయి. థ్యాంక్ యూ.